హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 8ని మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వన్ పీస్ లైవ్ యాక్షన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీద అయితే నేను వర్క్ చేస్తున్నాను. అండ్ యానిమే మాంగాతో పోల్చుకుంటే ఈ లైవ్ యాక్షన్ అనేది చాలా ముందుకు తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ స్టోరీలో కూడా చాలా చేంజెస్ చేసి ఇంపార్టెంట్ రివీల్స్ అనేటివి ఈ సీజన్ 2లో మనకి ఇచ్చారు. డెఫినెట్లీ వన్ పీస్ లైవ్ యాక్షన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఒకవేళ చూడడం కాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుమారో ఈవినింగ్ లోపల అయితే వన్ పీస్ లైవ్ యాక్షన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. గెట్ రెడీ. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో అప్పుడే లేచిన మన చిన్నట్సు పాప అప్పుడే కిందికి వచ్చి చూస్తే అక్కడ మన టైకిగాడు పాటలు పెట్టుకుంటే ఏదో వింత ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే బయటకు వచ్చి చూస్తే మనోడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దాన్ని చూసిన చిన్నట్సు కూడా ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో అరే టైకి ఏం చేస్తున్నావు అనడంతో దానికి మనోడు కూడా నేను జస్ట్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజు నా మ్యాచ్ ఉంది కదా, సో నేను ఎప్పుడు కూడా నర్వస్గా ఉండకూడదు, అందుకనే నాకు బాగా నచ్చే సాంగ్స్ని పెట్టుకొని అండ్ నాకు బాగా నచ్చే ఎక్సర్సైజ్ని వినుకుంటా నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్సు కూడా నేను కూడా ట్రై చేస్తానని చెప్పి మన చిన్నట్సు పాప కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే మన టైకి గడు మళ్ళీ తన కంట్రోల్ కోల్పోయి తను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉందని చెప్పి మనోడు బ్లష్ అవుతూ ఉండగా అప్పుడే చిన్నట్సు చనిపోయి కూడా నీకు ఈరోజు డబల్స్ మ్యాచ్ సింగిల్స్ అనడంతో దానికి మనోడు కూడా ఈ రోజు నాకు డబల్స్ ఉంది అండ్ రేపు మాకు సింగిల్స్ ఉంది అని చెప్తాడు. అప్పుడే చిన్నట్స్ కూడా ఓకే కానీ ఒకవేళ మీరు నేషనల్స్ కి వెళ్ళాలనుకుంటే ఎంతమంది వెళ్తారు అనడంతో దానికి మనోడు కూడా ఒకవేళ నేషనల్స్ కి వెళ్ళాలనుకుంటే డబల్స్ లో అయితే ఒక పేరు వెళ్తుంది, లేదనుకుంటే సింగిల్స్ లో అయితే ఇద్దరు ప్లేయర్స్ వెళ్తారు అని చెప్తాడు. అప్పుడే మన టైకి గారు కూడా ఎందుకని మీరు ఇంత క్యూరియాసిటీగా అడుగుతున్నారు, ఒకవేళ మీది బాస్కెట్ బాల్ కదా, ఒకవేళ మీరు గెలిస్తే డేట్ మీ టీం అంతా కూడా వెళ్తుంది కదా అనడంతో ఇంకా అప్పుడే తను కూడా కరెక్టే మీ మాదిరి మాకు ఇన్ని కష్టాలు ఉండవు అనడంతో అప్పుడే టైకి గాడు మీకు టఫ్ అపోనెంట్గా ఉండేది ఆ కగోర, దాని గురించి మీరు ఏం ఆలోచించారండంతో ఇంకా అప్పుడే తను కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో అయితే ఓడిపోము, మేము ఖచ్చితంగా వాళ్ళని బీట్ చేస్తాము, టుమారో అనేది ఎక్కువ దూరంలో కూడా లేదు కదా అని చెప్తుంది. ఇంకా అమ్మట్లైన మన టైకి గాడు కూడా ఓకే చిన్నట్సు చనిపోయి గారు, ఒకవేళ రేపు మీ మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు అనడంతో దానికి చిన్నట్సు కూడా రేపటి వరకు ఎందుకు ఇప్పుడే అడగచ్చు కదా అనడంతో ఇంకప్పుడే మన టైకి గాడు లేదు అది మీ మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను అడుగుతానని చెప్పి వెంటనే నిన్న మనోడు ఏ డైలమాలో పడ్డాడో అండ్ ఆ సీన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ టైకి గడు దేని గురించి ఆలోచిస్తున్నాడో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే చిన్నట్సు కూడా ఒకవేళ మేము గోల్ చేస్తే మమ్మల్ని క్రౌడ్ అంతా కూడా చీజ్ చేస్తారు, అట్లా మీ బ్యాడ్మింటన్లో ఎవరైనా చీజ్ చేస్తారా అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా మమ్మల్ని అట్లా చేసే వాళ్ళు ఎవరు లేరు కానీ బట్ స్కోర్ చేసిన వాళ్ళని స్కోర్ అని వస్తారు అనడంతో ఇంకా అప్పుడే మన చిన్నట్సు కూడా ఎక్సైట్ అవ్వకుండా అయితే మిమ్మల్ని ఎలా పిలుస్తారా, టైకి స్కోర్ చేశాడు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా దాన్ని చూసిన టైకి గడు ఏంటి వీడు ఇలా బిహేవ్ చేసిందని చెప్పి షాక్ అయితే అప్పుడే మన చిన్నట్సు కూడా అవును నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానని చెప్పి అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది సైటో స్పోర్ట్స్ పార్క్ జిమ్నేషియం లెక్క షిఫ్ట్ అవుతుంది. అక్కడే మనకు టైకి గాని చూపిస్తారు. మన టైకి గాడు కూడా మనలాగానే సమ్మర్లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తన బాడీలో వేడి పెరిగిపోవడంతో ఇంక వెంటనే మనోడు అసలు ఈ చెత్త నా కొడుకులు ఎందుకని సమ్మర్లో మ్యాచ్లు పెట్టారు, ఇక్కడ చూడండి ఒక విండో కూడా తెరుచుకోలేము, ఎన్ని కష్టాలు వచ్చాయి మనకే అనడంతో ఇంకప్పుడే ఆరుసనిపై కూడా అరే ఇది టోర్నమెంట్ ఇట్లా జరుగుతుంది అండ్ ఇండోర్ టోర్నమెంట్ ఎప్పుడన్నా ఆడావా లేదా, జస్ట్ నువ్వు అక్కడ ఏం జరుగుతుందో చూడు అనడంతో ఇంకప్పుడే మనోడు పక్క నుండి టీమ్స్ అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచినో వచ్చి అండ్ వేరు టీమ్స్ అన్ని వేరు అపోనెంట్స్ని అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ వాళ్ళలో కొంతమంది గెలిస్తే కొంతమంది ఓడిపోతూ ఉంటారు. ఇంకా దాన్ని చూసి మన టైకి గాడు కూడా బహుశా టోర్నమెంట్ అంటే ఇలానే ఉంటుంది అనుకుంటా అని చెప్పి అనుకుంటాడు. అలాగే మనకి మ్యాచ్ స్కోర్స్ని అయితే చూపిస్తారు. సో ఇక్కడ వీళ్ళు గెలిచారని చెప్పి మనకు డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తారు అండ్ స్కోర్స్ని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన టైకి గాడు ఇంకా ఆరుసెన్పై వీళ్ళిద్దరూ కలిసి 36 పాయింట్లు సంపాదిస్తారు వాళ్ళ యొక్క అపోనెంట్ చేతిలో అండ్ ఈజీగా గెలుస్తారు. దానికి ఆపోజిట్గా ఇంకొక వీళ్ళ అపోనెంట్స్ అండే సజ్కావా హై స్కూల్ తరపున ఆడిండే హార్డ్యూ సోటా ఇంకా టైటామా యూకి అయితే వాళ్ళ అపోనెంట్ చేతుల్లో నుంచి 21 పాయింట్ల తేడాతో అయితే గెలుస్తారు. అండ్ ఆ విధంగా అప్పుడే మన ఆరుసెన్పై సరే రా నీకు ఒక మ్యాచ్ చూపిస్తానని చెప్పి మన టైకి గాని పక్కన పిలుచుకొని వెళ్తాడు. ఇంకా దాన్ని చూసిన టైకి గడ్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఆరుసెన్పై వేరే వాళ్ళ మ్యాచ్ చూడడం అది కూడా ఇంత క్యూరియాసిటీగా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ మన ఆరుసెన్పై మన టైకి గాని తీసుకొచ్చిండేది అక్కడే గేమ్ ఆడుతుండే సజికావా హై స్కూల్ వాళ్ళ యొక్క గేమ్ ప్లేని చూపించడం కోసం. అప్పుడే అక్కడికి వచ్చిన హైడోగాడు మన యొక్క హారుసెన్ పైన చూసి ఏ హారు నువ్వారా, ఎందుకని నువ్వు మళ్ళీ నా చేతిలో ఓడిపోవడానికి వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే మన హారుసెన్ పై కూడా ఈసారి అలా జరగలేరా, ప్రతిసారి విజయం నీకేం రాదు అండ్ ఈసారి నీ చేతిలో నుంచి ట్రోఫీ నేను తీసుకొని వెళ్ళబోతున్నాను అనడంతో దానికి మనోడు కూడా నీకు దమ్ముంటే అది చేయి అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వాడి ఫ్రెండ్ వాడిని పిలిచడంతో ఇంకా వెంటనే మన ఆడియో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే హారియు కూడా అక్కడ చూడటానికి వాళ్ళు గేమ్ ఏ విధంగా ఆడుతున్నారు అండ్
వాళ్ళిద్దరిలో మెయిన్ పర్సన్ వచ్చి హార్డ్యూ గడే అండ్ తన దగ్గర ట్రిక్కీ షాట్స్ ఉన్నాయి, స్ట్రైట్ షాట్స్ ఉన్నాయి అండ్ వాటితో పాటు తన సెన్సెస్ అనేటివి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి అండ్ తనకి మంచి టెక్నిక్ కూడా తెలుసు అండ్ వీటన్నిటితో పాటు తనకి స్పీడ్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఆ విధంగానే తన టీమ్మేట్ తను డబల్స్లో ఇప్పటి వరకు ఓడిపోయిన చరిత్ర లేదు అని చెప్పి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే వాళ్ళ చేతుల్లో అపోనెంట్గా ఆడుతుండే ఆ పిల్లగాళ్ళని చూసి అందరూ కూడా బహుశా ఆ పిల్ల బచ్చనాయలు ఈరోజు ఏ దరిద్రంలో ఉన్నారో తెలియదు కానీ ఈ నెలలతో అయితే ఆడుతున్నారు, కనీసం ఒక పాయింట్ అన్నా తెచ్చుకుంటారా లేదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలను మన టైకీ గాడు కూడా అండ్ తన గేమ్ ప్లే చూసి ఓ ఇందుకేనా ఈయన పాపులర్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆరు సెన్పై అరే నువ్వు వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు అని చెప్పి తన వైపు చూస్తాడు కానీ బట్ మన టైకీ గడు వాళ్ళని పొగుడుతూనే తన అపోనెంట్ మీద మన హార్డ్యూ గడ్ చేసే ప్రతి ఒక్క అటాక్ని కూడా ఎలా డిఫెండ్ చేయాలనేది కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనించిన మన హార్డ్యూ సెన్పై కూడా ఇలా పక్కన వాళ్ళ గేమ్ ప్లే గురించి మాట్లాడడం చీప్ పిల్లలు చేసే పని అండ్ వాడు ఎంతో స్ట్రాంగ్ అని నాకు ఒకప్పటి నుంచినే తెలుసు, నీకు అంతలా వాడి అటాకింగ్ స్కిల్స్ అన్నిటి గురించి నమ్మకం ఉంటే గేమ్లో మనం వనాయిలు నోడిద్దాంలే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన టైకీ గారు కూడా పక్కనే ఉండే వాష్రూమ్ పోయేసి బయటకు వస్తాడు. బట్ బయట ఒక పర్సన్ పనుకొని ఉంటాడు. బట్ తన వాలెట్ అనేది కింద పడిపోవడంతో ఇంక అప్పుడే మన టైకీ గారు వాడిని పిలిచి మీరు మీ వాలెట్ అనేది కింద పడేసుకున్నారనడంతో దానికి ఆ పిల్లోడు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అనడంతో ఇంకా మన టైకీ గారు కూడా ఇది నా బాధ్యత అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మన టైకీ గారిని చూసిన ఆ వ్యక్తి కూడా ఓ ఈ అబ్బాయి ఎంతో మంచి పిల్లోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళ ఫ్రెండ్ గారు అక్కడికి వచ్చి రే యూసా మళ్ళీ పడుకున్నావా అండ్ కోచ్ సార్ నేను పిలుస్తున్నాడు అనడంతో దానికి ఆ యూసా కూడా ఓ షెట్ ఈ కోచ్ నా కొడుకు ఏం పీకే పని లేదు, ప్రతిసారి నాకే హింట్లు ఇస్తుంటాడు అండ్ వానికి తెలియదు అనుకుంటా ఆ హార్డ్యూ గాని తర్వాత మా స్కూల్లో నేనే పెద్ద స్ట్రాంగెస్ట్ పర్సన్ని అండ్ నన్ను కొట్టే మగవాళ్ళు లేడని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ అప్పుడే మనకు తెలుస్తుంది ఈ యూసా అనేవాడు సజికావా హై స్కూల్ తరపున బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. ఇంకెప్పుడైతే యూసా గడు వస్తాడో అప్పుడే వాళ్ళ కోచ్ తిట్టి అరే ఎందుకని నువ్వు మీ యొక్క సీనియర్స్ మ్యాచ్ని చూడడానికి అయితే వెళ్ళడం లేదు, నాకు తెలుసు నీలో ఎంతో స్టామినా ఉంది బట్ నువ్వు హార్డ్యూతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్ వ్యక్తివే అండ్ గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా సింగిల్స్లో హార్డ్యూని ఫేస్ చేయాలి అండ్ నువ్వు ఎప్పుడు కూడా నిన్ను ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని అతి నమ్మకం అస్సలు పెట్టుకోవద్దు. కమాన్ ఇప్పుడు వెళ్ళి నీ సీనియర్స్ మ్యాచ్ ఆడుతున్నారు ఆ హారు సెన్పైతో, సో ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వాళ్ళ టాటిక్స్ అనేది గమనించు, ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా ఫస్ట్ నువ్వే రావాలనడంతో ఇంకా మన యూసా గడ్ కూడా చేసేదేం లేక సరేలే అని చెప్పి మ్యాచ్ చూడడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే పక్కన ఉండే ఫ్రెండ్స్ని అరే స్కోర్ ఎంత అనడంతో ఇంకా అప్పుడే మనకు తెలుస్తుంది 16-9, 16 వచ్చి హార్డ్యూ వాళ్ళది అండ్ 9 వచ్చి మన హారు సెన్పై టీమ్ది అనమాట. ఇంకా అప్పుడే యూసా గడు ఓ ఈ పిల్లోడు ఆ టీం తరపున ఆడుతున్నాడు అనుకుంటాడు. ఇంకప్పుడే మన టైకీ గాడు కూడా హార్డ్యూ కొట్టి ప్రతి ఒక్క షాట్ని కూడా బాగా డాట్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే దాన్ని చూస్తే యూసా కూడా నేను ఇంతకు ముందరే ఆ పిల్లోని చూశాను, ఆ పిల్లోడు కేవలం మంచివాడే అనుకున్నా బట్ తనలో గేమ్ ప్లే కూడా బాగుంది అనుకుంటాడు. అండ్ అప్పుడే మనోళ్ళు 16-9 ఉన్నా సరే ఎక్కడ గివప్ అనేది ఇవ్వకుండా పోటాపోటీకి ఫైట్ చేసుకుంటా మన టైకీ గడు మంచి మంచి షాట్స్ కొట్టుకుంటా అంటే మంచి మంచి డిఫెన్స్ కూడా చేసుకుంటా ఇద్దరు కూడా ఆ స్కోర్ అనేది చాలా క్లోజ్కి తీసుకొని వస్తారు. అండ్ అట్ ఏ టైంలో మన హార్డ్యూ గడ్ చేసిండే ఒక మంచి అటాక్ని వెంటనే వీళ్ళు డాట్ చేసి వెంటనే మన టైకీ గడు అట్లాంటి ఒక రిటర్న్ షాట్ కొట్టాలని చెప్పి వెంటనే గ్యాలెక్ ఎగురు ఒక పెద్ద షాట్ కొడతాడు. ఇంకా దాన్ని చూసి సజికావా హై స్కూల్లో ఉండే హార్డ్యూ గడు ఇంకా తన ఫ్రెండ్ యూకీ గడ్ కూడా ఇద్దరు కూడా ఆ అటాక్ అనేది ఆపలేకపోతారు. ఇంకా కన్ఫర్మ్ పాయింట్ వచ్చేస్తుందని చెప్పి అందరూ డిసైడ్ అయిపోతారు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చిన్న మిల్లీ ఇంచ్ గ్యాప్ లో ఆ కాక్ అనేది బయటపడిపోవడంతో ఇంకా వెంటనే ఆ పాయింట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఆటోమేటిక్ గా మన వాళ్ళు ఆ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతారు. కానీ ఇక్కడ మన టైకీ గన్ టీంను మెచ్చుకోవాలి, ఎందుకంటే 16-9ని మనోళ్ళు 21-16కి మార్చారు. సో ఇక్కడ రేషియో పరంగా చెప్తే మనోళ్ళు 7 పాయింట్స్ స్కోర్ చేసింటే కేవలం ఆ సజికావా వాళ్ళు 5 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశారు. అండ్ టైకీ గడ్ కొట్టిండే షాట్ లోపల కానీ పడి ఉంటే అప్పుడు 8 పాయింట్ వచ్చు అండ్ వీళ్ళకి మంచి స్టార్ట్ అనేది వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో రిజల్ట్ మాత్రమే మనం పట్టించుకోవాలి. కాబట్టి ఫస్ట్ రౌండ్లో మన టైకీ గాన్ వాళ్ళు అయితే ఓడిపోతారు. అండ్ వెంటనే సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అయ్యే ముందర మన టైకీ గడ్ కొంచెం మూడీగా ఉంటాయి. ఇంకా అప్పుడే ఆరు సెన్పై అరే ఎందుకని అలా ఉన్నావు, లిటరలీ నువ్వు ఈరోజు ఎంతో బాగా ఆడావు, నాకంటే బాగా ఆడావు, సో నీలో ఉండే కాంబినేషన్ మాత్రం అస్సలు పోగొట్టుకోవద్దు, గెలుపోవటంలో సహజమే, నువ్వు దాన్ని పట్టించుకోకుండా కేవలం నువ్వు నీ గేమ్ ప్లేని మాత్రమే పెంచుకోవడం కోసం ఆడు, ఖచ్చితంగా మనకు విజయం వస్తుందని చెప్పి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి ఆ రోజు నైట్కి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే టైకీ గాన్ వాళ్ళ ఇంటికి మన చినెట్స్ పాప వస్తుంది. ఇంకా చినెట్స్ని చూసిన టైకీ వాళ్ళ అమ్మ కూడా ఓ చినెట్స్ నువ్వు వచ్చేసావా, కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫైనల్స్, నువ్వు ఎంతో బాగా ఆడి ఫైనల్స్కి వెళ్తున్నావు కదా, సరేలే మనం ఇంటి దాకా వచ్చి నుంచి పార్టీ చేసుకుందాం, ఇప్పుడు నేను ఇక్కడికే వెళ్ళొస్తాను అనడంతో ఇంకప్పుడే మన చినెట్స్ కూడా అమ్మ అది కాదు టైకీ ఏం చేస్తున్నాడు అనడంతో ఇంకప్పుడే వాళ్ళ అమ్మ కూడా టైకీ ఈరోజు ఓడిపోయాడు, సో కొంచెం మూడీగా ఉన్నాడు అనడంతో ఇంకప్పుడే చినెట్స్ కూడా వచ్చి మన టైకీ గాని ఓదార్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే మన టైకీ గాడు పంది కంటే దారుణంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పటి వరకు చదవాలనుకొని బుక్ పెట్టుకుంటాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్ వీని చూస్తే నన్ను నేనే గుర్తు తెచ్చుకున్నట్లుంది, నేను కూడా బుక్
తెరిచే నిద్రపోతాను. అది ఎందుకో తెలియదు, బుక్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అండ్ నాలాగే మీకు ఎవరికైనా అట్లాంటి అలవాటు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటా. అప్పుడే చిన్నట్స్ టైకిని లేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే మన టైకి గడ్ తన బుక్లో రాసుకునే దాన్ని చూసి షాక్ అవుతుంది. అక్కడ మనోడు తన స్మాషెస్ అనేటివి ల్యాండ్ చేయాలి అని చెప్పి రాసుకుంటాడు. లైక్ మనం కొట్టే షాట్ అనేది కోర్ట్ లోపల పడితేనే కదా మన పాయింట్. సో మనోనికి ఆ యాక్యురసీనే ఉండదు, అందుకని మనోడు అలా రాసింటాడు. ఇంకా దాన్ని చూసిన మన చిన్నట్స్ కూడా ఖచ్చితంగా టైకి ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అవుతాడు, ఎందుకంటే ఓటమి నుంచి మనోడు ఏదో ఒకటి నేర్చుకున్నాడు అని చెప్పి చిన్నట్స్ అనుకుంటుంది. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత మళ్ళీ టైకి గాని వాళ్ళ అమ్మ వచ్చి మన టైకి గాని లేపుతుందన్నమాట. అరే పొద్దున్న వరకు పనుకుంటావా, కమన్ ఏదో ఒకటి తిను అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నాకేంటి ఇంత మంచి డ్రీమ్ వచ్చింది, చిన్నట్స్ చనిపోయి వచ్చి నన్ను ఓదార్చినట్లు కల వచ్చింది అనుకుంటాడు. కానీ అప్పుడే మనోడు తన బుక్ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే మనోడు రాసినట్లుగానే తన పక్కన చిన్నట్స్ నేను కూడా డెఫినెట్లీ నా గోల్స్ అనేటివి ఖచ్చితంగా బాస్కెట్ లోపల వేయాలన్నట్లు రాసి ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు నాకు వచ్చినది కళ కాదు నిజమే అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. ఈ రోజు సింగిల్స్ మ్యాచ్లు అయితే ఉంటాయి. ఇంకా అప్పుడే హారుసెన్ పై ఓకే రా టైకి, నువ్వు గ్రూప్ ఏలో ఉన్నావు, నేను గ్రూప్ బిలో ఉన్నాం, బహుశా మన ఇద్దరం తలపడేది డైరెక్ట్ ఫైనల్స్ లోనే అనుకుంటా. సో నువ్వు ఖచ్చితంగా ఎవరి చేతిలోనూ ఓడిపోద్దు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా లేదు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోనూ గెలుస్తానంటాడు. ఇంకప్పుడే మన హారుసెన్ పై కూడా బాగా గుర్తుపెట్టుకో సెమీస్ లో హార్డ్యూ ఉన్నాడు అనడంతో ఇంకప్పుడే మనోడు నేను వాని గురించి ఏం పెద్ద పట్టించుకోవడం లేదు, నేను జస్ట్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాను నా ఫస్ట్ మ్యాచ్ గురించి అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన హారుసెన్ పై కూడా టైకి నువ్వెంతో గ్రేట్, ఇన్ఫాక్ట్ నిన్న మనం డబల్స్ లో ఓడిపోయినా సరే నీలో ఉండే మోటివేషన్ నేను పోగొట్టుకోలేదు, ఈరోజు ఫ్రెష్ గా రీస్టార్ట్ చేస్తున్నావు, బహుశా ఈసారి నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అనుకుంటాడు. దీనికి ప్యారల్గా మన టైకి గడ్ కూడా ఏం పర్లేదు, నాకు ఆపోనెంట్గా వస్తాండేవాడు ఈ సిటీలోనే పెద్ద టాప్ ప్లేయర్ అయినా పర్లేదు, ఇన్ఫాక్ట్ వాడు నేషనల్స్ కార్డు వచ్చినా కూడా నాకు పర్లేదు, నేను ఖచ్చితంగా వాడిని ఓడిస్తాను అని నేను నిన్న రాసుకున్నట్లుగానే నా స్మాషెస్ అనేటివి ల్యాండ్ మీదకి వెళ్ళి డాన్స్ చేస్తాను. అండ్ చెనెట్స్ కూడా నాలాగానే ఆలోచించి రాసిందంటే తను నన్ను ఎంతగానో నమ్మింది, నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటాడు. దీనికి ప్యారల్ గానే మనకు టైకి మ్యాచ్ చూపిస్తామట. అప్పుడే మన టైకి కూడా ఆడుతుండగా తన అపోనెంట్ కొట్టిండే ఒక షాట్ని మనోడు డిఫెండ్ చేద్దామని చెప్పి తన బ్యాట్ పెడతాడు. కానీ బట్ ఈ గ్యాప్లోనే ఆ బాల్ అనేది వెళ్ళి కోర్ట్లో జస్ట్ గీత మీద పడుతుంది. సో ఆటోమేటిక్గా పాయింట్ అనేది తన అపోనెంట్కి వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి స్కోర్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో 21-11, సెకండ్ రౌండ్లో 21-13 అనమాట. సో 2 రౌండ్స్లో కూడా మన టైకి గడ్ ఓడిపోయింటాడు. అవును మీరు విన్నది నిజమే, మన టైకి గడ్ 2 రౌండ్లో కూడా ఓడిపోయింటాడు. అండ్ తన అపోనెంట్ ఎవరో కాదు, సజికావా హై స్కూల్కి చెందిన యూసా అనమాట. ఏదైతే ఇంతకు ముందర మన టైకి గడ్ హెల్ప్ చేసింటాడో అదే వ్యక్తి. అండ్ వెంటనే తను ఓడిపోయినానని చెప్పి మనం రియలైజ్ అయిపోయి ఒక షాక్లో ఉంటాడు. ఇంకప్పుడే వీళ్ళిద్దరు కంగ్రాచులేషన్స్ ఇచ్చుకొని బయటకు వస్తారు. ఇంకప్పుడే మన టైకి గడు ఓ షెట్ నేను ఇప్పుడు ఓడిపోయా కదా, సరేలే ఓడిపోయాం కనీసం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకైనా హెల్ప్ చేద్దామని చెప్పి రెఫరీకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన హీనా పాప వస్తుంది. అండ్ మ్యాచ్లు అన్ని చూసుకుంటా ఓ షెట్ మ్యాచ్లు అయిపోయాయా అనుకుంటుంది. అండ్ అప్పుడే అక్కడికి మన నిషిడా సెన్పై ఇంకా తన పక్కన కియో గడ్ వస్తాడు. ఇంకప్పుడే మన హీనా పాప అడుగుతుందన్నమాట టైకి ఏమయ్యాడు గెలిచాడా అనడంతో ఇంకప్పుడే నిషిడా లేదు తను ఓడిపోయాడు అని చెప్తాడు. ఇంకా మాటలేని హీనా పాప తను ఎలా ఓడిపోయాడు, తను బాగా ప్రాక్టీస్ చేశాడు కదా అనడంతో ఇంకప్పుడే నిషిడా కూడా నువ్వు కూడా ఒక స్పోర్ట్స్ గర్ల్వే కదా, ఇక్కడ కేవలం రివార్డ్స్ ఇచ్చేది తను చేసిన ట్రైనింగ్కి అండ్ హార్డ్ వర్క్కి ఇవ్వరు, కేవలం గెలిస్తే మాత్రమే రివార్డ్ ఇస్తారు, మనం ఎంత ట్రైనింగ్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది టైంలో స్పోర్ట్ కావాల్సిండేది విక్టరీనే అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మన టైకి గడ్ కూడా ఒక చోట కోపంగా ఉండడంతో అండ్ మన టైకి గడ్ అంతా హీనా పాప వచ్చి ఏం మాట్లాడుకోండి సైలెంట్గా ఉంటుంది. ఇంకా అప్పుడే టైకి గడ్ నవ్వుకుంటా వస్తే ఎందుకని ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ మాదిరి సైలెంట్గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడు అనడంతో ఇంకప్పుడే మన హీనా పాప రే చెత్త నా కొడుక నేను నీకోసం లంచ్ తెచ్చా కానీ నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఓడిపోయినందుకు సిగ్గుగా లేదా అనడంతో అప్పుడే టైకి గడు ఏంటి నువ్వు నా కోసం లంచ్ తెచ్చావని చెప్పి షాక్ అయితే ఇంకప్పుడే హీనా పాప కూడా నేనేదో నువ్వు పోటుమా కూడా గెలిచేసి ఉంటావు అండ్ నీ బాడీలో స్ట్రెంత్ కూడా అయిపోయింటుంది అన్నట్లు నీకోసం స్నాక్స్ సింతకాయ ఇవన్నీ తెచ్చాను, బట్ నువ్వు ఇక్కడ ఓడిపోయి సిగ్గు లేకుండా కూర్చున్నావు సిగ్గు లేదా అనడంతో దానికి మన టైకి గడ్ కూడా గెలుపోవటంలో సహజమేలే, సరేలే నువ్వు తెచ్చిన ఫుడ్ తిని నేను సావుకుంటే అదే చాలంటాడు. ఇంకా మాటలైన హీనా పాప అంటే ఏంట్రా నీ ఉద్దేశం, నేను నీకు ఫుడ్ పెట్టి చంపేసే దాని మాదిరి కనపడుతున్నాను అని చెప్పి కోపంగా చూస్తుంది. ఇంకా చూసిన టైకి గడ్ కూడా భయపడుతూ ఉంటాడు.
సో అలా ఇద్దరు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే మన టైకి గాడు నేను కేవలం హార్యూ సెన్పైతో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చి నుంచినే నాకు అర్థమైంది ఒక మ్యాచ్ గెలిస్తే టోర్నమెంట్లో మన ప్లేస్ ఏమి ఉండదు. అండ్ వీటికి వచ్చి నుంచినే నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను ఎంత బాగా ఆడినా సరే నాకంటే బాగా ఆడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పి నేను ఇక్కడికి వచ్చి నుంచి తెలుసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి నుంచి నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనడంతో ఇంకా ఆ మాటలని హినపాప్ కూడా ఓ టైకి తను ఓడిపోయినా సరే డిప్రెషన్లోకి వెళ్తాడు అనుకున్నా కానీ బట్ తను ఇంత సింపుల్గా మూవ్ ఆన్ అవుతాడు అనుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఫ్యూచర్లో టైకీనే టాప్ ప్లేయర్ అవుతాడని చెప్పి మన హినపాప్ అనుకుంటుంది. ఇంకా అప్పుడే మన టైకీ గారు కూడా కమాన్ త్వరగా వెళ్ళి మన హారు సెన్పైన అయితే మెచ్చుకుందాం పదా, ఆయన ఫైనల్స్ ఆడుతున్నాడు ఆ సజికావా హై స్కూల్ పర్సన్తో అనడంతో ఇంకప్పుడే వీళ్ళు వెళ్ళి మన హారు సెన్పైన అయితే మెచ్చుకుంటూ ఉంటారు, లైక్ చీరప్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే ఫైనల్స్ జరుగుతుంది. అండ్ ఫైనల్స్లో అపోనెంట్గా ఓ సైడ్ సజికావా హై స్కూల్ తరపు నుంచి హ్యూడో అండ్ ఇంకొక సైడ్ మన ఎంనీ హై స్కూల్ తరపు నుంచి మన హారు సెన్పై ఫైట్ చేస్తుంటారు. అండ్ స్కోర్స్ వచ్చి 18-14 అనమాట. అండ్ ఈసారి కూడా హార్డ్యూని గెలిచేస్తారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే కోచెస్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు హార్యూ సెన్పై ఎంతగానో ట్రై చేస్తున్నాడు, బట్ 80% సరే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ టైంలో హార్డ్యూనే గెలుస్తున్నాడు కాబట్టి ఈసారి ఏం టోకాలేదు. తను ఈసారి కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు. బట్ ఒక్కసారి హార్డ్యూ సెన్పై కానీ తన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఆ తర్వాత టాప్ ప్లేయర్గా హార్యూ సెన్పైనే ఉంటాడు. కానీ ఒక్క విషయం మాత్రం మనం చెప్పాల్సినది ఖచ్చితంగా ఉంది. అండ్ హార్యూ సెన్పై తర్వాత ఆ ప్లేస్ను భర్తీ చేయగలిగే వ్యక్తి సజికావా హై స్కూల్ తరపు నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, తనే యూసా అనమాట. హార్యూ చేతిలో సెమీఫైనల్స్లో ఓడిపోయాడు, బట్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. చూద్దాం రాబోయే నెక్స్ట్ ఇయర్స్ అనేటివి ఇంకా పీక్ లెవెల్లో ఉంటాయి, ఎవరెవరు ఎట్లాంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తారని చెప్పి కోచెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ది టైంలో మన హార్యూ సెన్పై ఈసారి కూడా హార్డ్యూ చేతిలో అయితే ఓడిపోతాడు. అండ్ ఫైనల్ షాట్ అనేది హార్యూ సెన్పై పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చూసిన హార్యూ సెన్పై కూడా షెట్ ఈసారి కూడా ఓడిపోయా అనుకుంటాడు. అండ్ ఈసారి కూడా హార్డ్యూ సెన్పై గెలుస్తాడు. ఇంకా అక్కడ అందరు స్టూడెంట్స్ కూడా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తుంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో ఇంకా బయటకు వచ్చిన మన హారు సెన్పై కోపంగా నేను ఏసారి ఎలాగైనా సరే ఆ హార్డ్యూ గన్ని ఫైనల్స్లో ఓడిస్తాను, నేషనల్స్లో ఓడిస్తానని చెప్పి పొల్లు కొరుకుతుంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ వాడు చూసి అరే ఇటు పిచ్చోడు అయ్యేటట్లున్నాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి పారిపోతుండగా ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా అరే మామ టైకి ఇక్కడ ఎక్కడున్నాడు, నేను వానికి లంచ్ ఇప్పిద్దాం అనుకున్నా అనడంతో ఇంకా తన ఫ్రెండ్స్ కూడా వాడు ఒకప్పుడే ఇంటికి వెళ్ళిపోయాడు, బహుశా ఓడిపోయినందుకు వాడు బాధలో ఉంటాడులే అనడంతో ఇంకా మన హారు సెన్పై కూడా అది కూడా కరెక్టేలే, ఇన్ఫాక్ట్ నేనే తట్టుకోలేకున్నాను అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్గా మన టైకి గడు తన ఇంటికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బట్ వెళ్ళే దారిలో మనోడు ఓటం గురించి ఆలోచించడు. అండ్ తన యొక్క స్మాషెస్ యాక్యురసీ పెంచుకోవడం, తన మూమెంట్ అనేది పెంచుకోవడం, అంతేకాకుండా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం అండ్ అవతల వాళ్ళ టెక్నిక్స్ అనేటివి ఈజీగా కాపీ కొట్టడం. అండ్ అంతేకాకుండా నాకు ఇంకా 2 years ఉన్నాయిలే, నేను ఖచ్చితంగా ఈ 2 yearsలో ఎప్పుడోకప్పుడు నేషనల్స్ ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి మనోడు అనుకుంటాడు. బట్ లోపలికి వచ్చిన మనోడికి వెంటనే చినెట్సు చనిపోయి గుర్తొచ్చి బహుశా నా బదులు చినెట్సు చనిపోయి అయినా సరే ఈ స్నార్ నేషనల్స్కి వెళ్తే నాకు అదే చాలు, తనకి ఇంకా ఈ అటెంప్ట్ కాకుండా లాస్ట్ అటెంప్ట్ మాత్రమే ఉంటుంది అనుకుంటాడు. అండ్ ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తాడో అప్పుడే టైకి గాని వాళ్ళమ్మ మన చినెట్సుని అయితే పొగుడుతూ ఉంటుంది. అండ్ పొగుడుతూనే ఏం పర్లేదు రేపు నుంచి నీకు ఫుల్ నాన్ వెజ్ పెడుతూ ఉంటాను, అండ్ ఎప్పుడైతే నువ్వు నేషనల్స్కి వెళ్ళే ముందు రోజు ఖచ్చితంగా నీ బాడీలో కొవ్వు అనేది పెరిగి నువ్వు ఇంకా బాగా స్ట్రెంగ్త్తో గోల్స్ వేయాలని చెప్పి తనని పొగుడుతూ ఉండడంతో ఇంకా మాట్లాడిన టైకి గారు కూడా ఓ చినెట్సు సెన్పై గారు సాధించేశారా, ఫైనలీ తను సాధించేసింది, దేవుడు నా కోరికను అనేది ఫలించాడు, ఒకవేళ నన్ను పంపించుకున్నా నా క్రష్ని పంపించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తను సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే సిగ్గుపడుతున్న మన చినెట్సుని చూసి మనోడు ఒక్కసారిగా తన కంట్రోల్ అనేది కోల్పోయి తను సాధించింది తను అనుకున్నది సాధించిందని చెప్పి వెంటనే మనోడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి జెర్సీ సినిమాలో నానేలాగా అయితే రోడ్లో కేకలు వేసుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నేను ఓడిపోయినా నా యొక్క క్రష్ గెలిచింది, ఇప్పుడు నేషనల్స్కి వెళ్తుందని చెప్పి కేకలు వేస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.